Hi and welcome to test number 21 explanation of English. In this, for a change, I have put rearrangement of sentences first. Then I have given comprehension. Then there is the double fillers again, and then we have the correction of sentences, and finally close test. So I have tried to cover all the possible models into it. Now let us start off with the close test first, because there are only 5 questions regarding that, and it's also comparatively easy. But no, you should be very careful while doing this close test, because there is a possibility of you getting confused a little in this. Okay, let us go ahead and do this. Technology is the technical dash. So people used to dash their surroundings. So technology is technical what? Technical data? No. Technical manpower? No. Technical sound? No. Technical humans? No. So it is a technical means. Means అంటే ఒక సాధనం. సో టెక్నికల్గా ఒక సాధనం, దాన్ని పీపుల్ యూజ్ చేస్తారు ఫర్ డూయింగ్ వాట్? ఫర్ రిలేటింగ్ టు సరౌండింగ్స్, రిలేట్ దేర్ సరౌండింగ్స్, నో. క్యాప్చర్ దేర్ సరౌండింగ్స్, నో. ఇంప్రూవ్ దేర్ సరౌండింగ్స్, అది కరెక్ట్. సో టెక్నాలజీ అనే దాన్ని ఒక మీన్స్గా వాడుకొని మనం సరౌండింగ్స్ని ఇంకా బెటర్గా చేసే ప్రయత్నం చేస్తాం, ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాం. దట్ ఈస్ కరెక్ట్. ఇట్ ఆల్సో మీన్స్ నాలెడ్జ్ ఆఫ్ యూజింగ్ టూల్స్ అండ్ మెషిన్స్ టు డూ టాస్క్స్. ఎలా ఆ టాస్క్ ఎలా చేయాలి? టెక్నాలజీ ఎందుకు యూజ్ చేస్తాం అసలు? టు క్రియేట్ బెటర్ ఎఫిషియన్సీ, అంతే కదా. ఇప్పుడు 10 మంది హ్యూమన్స్ చేసే పని ఒక మెషిన్ ద్వారా మోర్ ఎఫిషియెంట్గా చేయించాలని అనుకున్నప్పుడే వి ఇంట్రడ్యూస్ ఆటోమేషన్ కదా. సో అందుకని చేయాలి టాస్క్స్ ఎలా? ఎఫిషియెంట్గా. సో అందుకని ఎఫిషియెంట్లీ. ఓకే, వి యూజ్ టెక్నాలజీ టు కంట్రోల్ ద వరల్డ్ ఇన్ విచ్ వి లివ్. Technology is people using knowledge, tools and systems to make their lives easier and better. People use technology to refine their ability to do work. Dash technology, people communicates better. ఎలా? టెక్నాలజీ ద్వారా, టెక్నాలజీని యూజ్ చేసుకుంటా. సో యూజింగ్ టెక్నాలజీ ఉందా? లేదు. హెల్ప్ అనే మాట రాదమ్మా అక్కడ. విత్ ది హెల్ప్ ఆఫ్ అని ఉంటే సరిపోయేది అది. సో అందుకని ఉత్త హెల్ప్ రాదు, కాబట్టి అక్కడ త్రూ టెక్నాలజీ, టెక్నాలజీ ద్వారా people communicate better. Okay, technology allows them to make more and better products. Our buildings are better through the use of technology. Through the use of technology ఇక్కడే ఉంది కదా. అందుకనే క్లోజ్ టెస్ట్ ఎప్పుడైనా సరే ముందు మొత్తం చదవాలి. చదివితే ఎక్కడో చోట క్లూ కొన్నిసార్లు అక్కడే దొరుకుతాయి. సో అలా కొంత శ్రమ తగ్గుతుంది మనకు కంపారిటివ్గా. ఓకే, వీ ట్రావెల్ ఇన్ మోర్ కంఫర్ట్ అండ్ స్పీడ్ యాజ్ ఎ డాష్ ఆఫ్ టెక్నాలజీ. ఏంటది? యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ టెక్నాలజీ ఉందా? ఎస్, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ టెక్నాలజీ. సో టెక్నాలజీ వల్లే కంఫర్ట్ పెరిగింది, స్పీడ్ పెరిగింది మన ట్రావెల్లో. సో ఇదంతా దానివల్ల జరిగిన ఒక ఎండ్ రిజల్ట్. సో దట్ ఈస్ ది క్లోజ్ టెస్ట్. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ సంగతి చూద్దాం. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ విషయానికి వస్తే, ది ప్రోగ్రెస్ ఆఫ్ ది సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే ఎందులో ఎర్రర్ ఉందో చూడాలి మనం, ఏ పార్ట్లో. సో ద ప్రోగ్రెస్ ఆఫ్ ది సౌత్ వెస్ట్ మాన్సూన్ ఈజ్ రిలేటివ్లీ స్లో. అంతవరకు తప్పేం లేదు కదా, ఏం లేదు. యాజ్ ఇట్ ఈజ్ నాట్ గెటింగ్ ఏ ఫేవరబుల్ సిస్టమ్, అందులో కూడా తప్పేం లేదు. ఫర్ మూవ్ ఫార్వర్డ్, ఏమనాలి? ఫర్ మూవింగ్ ఫార్వర్డ్. సో ముందుకు వెళ్ళడానికి అవసరమైన ఫేవరబుల్ సిస్టమ్ లేదు. సో అందుకని ఫర్ మూవ్ ఫార్వర్డ్ అనేది తప్పు, ఫర్ మూవింగ్ అని ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. అథారిటీస్ హ్యావ్ డినైడ్ రిక్వెస్ట్, తప్పేముందా? ఏం లేదు. ఫర్ ప్రైవేట్ హాస్పిటల్ కేర్, తప్పేం లేదు. టు ది అక్యూజ్ కాదు, అక్యూజ్డ్. ఎందుకంటే అథారిటీస్ హ్యావ్ డెనైడ్ పాస్ట్ టెన్స్లో ఉంది. పైగా అక్యూజ్ అంటే ఆరోపణ చేయడం, అక్యూజ్డ్ అంటే ఆరోపణ మోపబడిన వాడు. సో అందుకని ఆరోపణ మోపబడిన వాడికి ప్రైవేట్ హాస్పిటల్లో కేర్ ఇవ్వాలి అని అడిగితే దానికి అథారిటీస్ డినై చేసాయి. సో టు ది అక్యూజ్డ్ అని ఉండాలి. ఓకే, నెక్స్ట్. ది డ్రైవ్ ఇంటెండెడ్ టు క్రియేటింగ్ అన్ అవేర్నెస్ ఆఫ్ అని ఉంది కదా, ఇక్కడే తెలిసిపోయింది కదా. టూ పక్కన ఇన్ఫార్మ్ జనరల్గా రాదు, అది జరండ్ అయితే తప్ప రాదని ఇంతకుముందు ఒకసారి చెప్పాను. సో అందుకని ద డ్రైవ్ ఇంటెండెడ్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ అయింది కరెక్టే. నెక్స్ట్, గోల్డ్ కంటిన్యూడ్ ఇట్స్ రైజింగ్ స్ట్రీక్. స్ట్రీక్ అంటే స్ట్రీక్ ఆఫ్ లైట్, అలా కంటిన్యూస్ ఫామ్లో వెళ్తోంది. ఓకే, రైజింగ్ స్ట్రీక్ ఫర్ ది 4th స్ట్రైట్ సెషన్. ఏమైనా తప్పుందా? ఏం లేదు. టు రిక్లెయిమ్ ది సైకలాజికలీ సిగ్నిఫికెంట్ 30,000 మార్క్. ఏమైనా తప్పుందా? ఏమీ లేదు. సో అందుకని దేర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో ఎర్రర్ ఇన్ దిస్. నెక్స్ట్ చూడండి. ది సిస్టమ్ విచ్ కీప్స్ ఎ రికార్డ్ ఫర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్. మనం రికార్డు కీప్ చేయడానిక పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ యొక్క రికార్డ్ అది మెయింటైన్ చేస్తుందా? పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ యొక్క రికార్డుని మెయింటైన్ చేస్తుంది. సో అందుకని ఫర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ కాదు, ఆఫ్. సో ది సిస్టమ్ విచ్ కీప్స్ ఎ రికార్డ్ ఆఫ్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ హ్యాక్ అయింది అని చెప్పాలనుకుంటున్నారు. సో అందుకని ఫర్ తీసేసి అక్కడ ఏం పెట్టాలి? ఆఫ్ పెట్టాలి మనం. రైట్, నెక్స్ట్ లెట్ us go to ది డబల్ ఫిల్లర్స్. దీని సంగతి చూడండి.
There is no clear dash as to why so many companies start at the same time with broadly the dash ideas. So there is no clear పెట్టుకుంటూ వెళ్దాం. సో దాన్ని there is no clear signal అనుకుందాం పోనీ as to why so many companies start at the same time with broadly the aloof ideas. aloof అంటే అర్థం ఏంటి? ఒక దాని మీద స్థిరత్వం లేకుండా ఉండేదాన్ని యూ కాల్ ఇట్ యాజ్ అలూఫ్. దొరకకుండా పారిపోవడాన్ని యూ కాల్ ఇట్ యాజ్ అలూఫ్. సో దానికి సంబంధం లేదు, ఐడియాకి దొరకకుండా పారిపోవడానికి సంబంధం ఏమన్నా ఏం లేదు. సో అందుకని అది పనికిరా తీసేయండి. దేర్ ఈజ్ నో క్లియర్ ఇండికేషన్, ఇది పనికి వస్తుంది. యాజ్ టు వై సో మెనీ కంపెనీస్ స్టార్ట్ అట్ ద సేమ్ టైమ్ విత్ బ్రాడ్లీ ది సేమ్ ఐడియాస్. ఎందుకని సేమ్ టైం, ఒకటే టైంలో ఒకటే టైప్ ఆఫ్ ఐడియాతో ఎంతమంది ఎందుకు స్టార్ట్ అవుతున్నారనే దాని మీద ఒక క్లియర్ ఇండికేషన్ లేదు, అది సరిపోయింది. మిగతా ఇవి కూడా మ్యాచ్ కావు. దేర్ ఈజ్ నో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ పోనీ అనుకుందాం. అట్ ద సేమ్ టైమ్ విత్ బ్రాడ్లీ ది రిలేటెడ్ ఐడియాస్ కాదు. నెక్స్ట్ దేర్ ఈజ్ నో క్లియర్ క్లూస్ కాదుగా, అది సింగిలే అది. సో దేర్ ఈజ్ నో క్లియర్ క్లూ, ఎందుకంటే దేర్ ఆర్ నో క్లియర్ క్లూస్ కదా అవ్వాలి. సో అందుకని అసలు అది క్లూస్ అనేది పనికిరా తీసేయండి. దేర్ ఈజ్ నో క్లియర్ ప్రూఫ్ కాదు, అదే ఉండాలి, ప్రూఫ్ అని ఉండాలి. సో అందుకని అవి కూడా పనికిరాల. నెక్స్ట్ 17 చూడండి. ఎవ్రీథింగ్ ఫ్రమ్ అవర్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అండ్ కాస్మెటిక్స్ టు అవర్ నాన్ స్టిక్ ఫ్రైయింగ్ ప్యాన్స్ డాష్ కెమికల్స్ that dash in our bodies. ఏంటది? దే కంటైన్ కెమికల్స్. యాక్చువల్గా ఇది కంటైన్ అని ఉండాలి, ఇది టైపింగ్ మిస్టేక్ ఇది. సో కంటైన్స్ అనకుండా కంటైన్ ఉండాలి, ఎందుకంటే కెమికల్స్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి. సో కంటైన్ కెమికల్స్ దట్ అక్యూములేట్ ఇన్ అవర్ బాడీ. సో ఇప్పుడు ఈ ఫ్రైయింగ్ ప్యాన్స్ ఉన్నాయనుకోండి, ఫ్రైయింగ్ ప్యాన్స్లో అక్కడ టెఫ్లాన్ కోటింగ్ ఉంటుంది. కార్లకు వేస్తారు టెఫ్లాన్, కలర్ పోకుండా కనపడడం కోసం. అలాంటి టెఫ్లానే ఫ్రైయింగ్ ప్యాన్ల మీద వేస్తారు, ఈ నాన్ స్టిక్ ప్యాన్ల మీద. ఆ టెఫ్లాన్ అవన్నీ హై బర్నింగ్ టెంపరేచర్ దగ్గర ది కార్సినోజెనిక్ ఏజెంట్స్ని రిలీజ్ చేస్తాయి, ఎస్పెషల్లీ ఇది క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ని. సో అవి తర్వాత మనం పూసుకునే కాస్మెటిక్స్ కానీ మిగతావన్నీ కూడా, వాటర్ తాగే ప్లాస్టిక్ బాటిల్స్, రీసైకిల్డ్ బాటిల్స్ అవి ఉన్నాయి సార్, ఇవన్నీ కూడా రకరకాల కెమికల్స్ రిలీజ్ చేస్తాయి. అండ్ దే అక్యూములేట్ స్లోగా మన బాడీలో అక్యూములేట్ అవుతూ ఉండి తర్వాత స్లోగా దే క్రియేట్ పాయిజన్ ఇన్ ద బాడీ. ఓకే, నెక్స్ట్ చూడండి. డాక్టర్స్ ఇన్ ట్రైనింగ్ డాష్ ఎ లాట్ అబౌట్ ది వర్కింగ్స్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ డాష్ మెడికల్ స్కూల్ అండ్ రెసిడెన్సీ. సో డాక్టర్స్ ఇన్ ట్రైనింగ్ ఎక్వైర్ అనుకుందాం. ఎక్వైర్ ఎలాట్ అబౌట్ ఏంటి? ఎక్వైర్ నాలెడ్జ్ ఎలాట్ అబౌట్ అని కదా ఉండాలి. సో అందుకని ఎక్వైర్ పనికి రాలా. డాక్టర్స్ ఇన్ ట్రైనింగ్ రిసీవ్స్ కాదు, ఎందుకని డాక్టర్స్ అనేది ప్లూరల్లో ఉంది, అందుకని రిసీవ్ అవ్వాలి, అది పనికి రాలా. నెక్స్ట్ డాక్టర్స్ ఇన్ ట్రైనింగ్ స్టడీ ఎలాట్ అనుకుందాం. స్టడీ ఎలాట్ అబౌట్ ది వర్కింగ్స్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ ఫర్ మెడికల్ స్కూల్ అండ్ ఆల్రెడీ వాళ్ళు ట్రైనింగ్లోనే ఉన్నారు. మెడికల్ స్కూల్కి అడ్మిషన్ కోసమును జాయిన్ అవ్వడానికి చేస్తున్నారు, ఇది కాదు కదా. సో అందుకని అది కాదు, ఎంట్రన్స్ కోసం చేస్తుంది కాదు ఇది. సో అందుకని అది పనికి రాలా. నెక్స్ట్ ద డాక్టర్స్ ఇన్ ట్రైనింగ్ ట్రైన్డ్ ఏ లాట్ అబౌట్. డాక్టర్స్ ఇన్ ట్రైనింగ్ ఆర్ ట్రైన్డ్ వర్క్ ట్రైన్డ్ ఏదో ఒకటి ఉండాలి కదా, అక్కడ కనెక్షన్ లేదు, పనికి రాలా. డాక్టర్స్ ఇన్ ట్రైనింగ్ లెర్న్ ఏ లాట్ అబౌట్ ది వర్కింగ్స్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ డ్యూరింగ్ మెడికల్ స్కూల్ అండ్ రెసిడెన్సీ. హౌస్ సర్జన్ చేస్తారు కదా, అది చేసేటప్పుడు హ్యూమన్ బాడీ గురించి బోర్డు అంతా నేర్చుకుంటారు వాళ్ళు. రైట్, నెక్స్ట్ దెర్ ఈస్ ఎ కామన్ డాష్ దట్ రన్స్ డాష్ మెనీ ఆఫ్ దీస్ వెంచర్స్. ఇప్పుడు చూడండి, కంప్యూటర్లో కూడా 3-4 టాస్కులు ఒకేసారి జరుగుతున్నాయి అనుకోండి, దాన్ని మనం ఏమంటాం? మల్టీ థ్రెడింగ్ అంట. సో దెర్ ఇస్ దిస్ కామన్ థ్రెడ్ దట్ రన్స్. ఇప్పుడు ఇండియాలో అందరి మధ్య కూడా ఎన్ని విభేదాలు ఉన్నా భారతదేశం అని ఒక నేషన్ ఫీలింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది ఆ కామన్ థ్రెడ్గా అలా రన్ అవుతూ ఉంటుంది. సినిమాలో కూడా ఎన్ని పాత్రలు వచ్చినా ఎటు నుంచి ఎటు ఎంటర్ అయినా సరే కామన్ థ్రెడ్ ఉంటుంది. మహాభారతం ఉందనుకోండి, మహాభారతంలో కొన్ని 100 పాత్రలు ఉన్నాయి, ఒక్కొక్కళ్ళకి మళ్ళీ వాళ్ళ పుట్టుపూర్వతరాలు వాళ్ళ డిఫరెంట్ చరిత్రలు వాళ్ళకు ఉన్నాయి. బట్ అండర్లయింగ్ థ్రెడ్ ఏమిటి? మొత్తానికి ధర్మాన్ని కాపాడటం. సో ఫైనల్గా ధర్మాన్ని రక్షించడం కోసం ఓ పెద్ద యుద్ధమే జరిగింది, ధర్మంతో స్టార్ట్ అయ్యి ధర్మంతో ఎండ్ అయింది. అది మహాభారతం. కుక్కతో స్టార్ట్ అయ్యి కుక్కతో ఎండ్ అయింది కదా. ఆ టైప్ స్క్రీన్ ప్లే వాళ్ళ రోజులు ఎవరు రాయలేరు. నో బాహుబలి కెన్ విత్ స్టాండ్ మహాభారతం, అది తెలుసుకోండి. అందుకే పంచమ వేదం అయింది అది. ఆ కుక్కకు సంబంధించిన పిల్లని జనమేజయుడు వాళ్ళు యాగం చేస్తున్నప్పుడు యాగపాత్రలో మూతి పెట్టబోయిందని కొట్టిన కుక్క పిల్లని వాళ్ళ అమ్మెళ్ళి రాజుగారితో గొడవపడి శాపం ఇచ్చి వాళ్ళకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కుక్క స్టోరీతో. లాస్ట్లో మళ్ళీ స్వర్గారోహణ చేసేటప్పుడు పాండవులందరూ పైకి వెళ్తుంటే ఒక్కొక్కళ్ళు పడిపోయారు. అంటే ప్రతి పాండవులకి కూడా ఏదో ఒక సమస్య ఉంది, ధర్మరాజుకి తప్ప. సో భీముడికి చాలా గర్వం, అంటే చాలా బలవంతుడనే గర్వం ఉంది, అహంకారం ఉంది. అర్జునుడికి అట్లనే సమస్యలు ఉన్నాయి, నకుల సహదేవులకు ఉన్నాయి, ద్రౌపదికి ఉంది. సో అలా ధర్మరాజు ఒక్కడు మాత్రమే లాస్ట్ దాకా చేరగలిగాడు. అప్పుడు ధర్మరాజు వెనకాల కూడా ఒక కుక్క వచ్చింది. ఆ కుక్క తర్వాత ధర్మదేవత అవుతుంది, అది మీరు స్టోరీ చదివితే మీకు అర్థమవుతుంది. సో అలా ఆ టైప్ స్క్రీన్ ప్లే రాశారు. సో అందుకని ఇది కూడా అంతే. సో కామన్ థ్రెడ్ దట్ ఈస్ ధర్మాన్ని కాపాడడం. అందుకని ఇండియన్ నేషనల్ ఫ్లాగ్లో మనం 24 స్పోక్స్ ఉన్న అశోకుడి ధర్మచక్రాన్ని ఎందుకు తీసుకున్నాం? 24 hours వీ స్టాండ్ బై ధర్మ లా. ధర్మం ప్రకారం నడుస్తుంది భారతదేశం, ధర్మాన్ని నమ్ముకున్న దేశం ఈ భారతదేశం. 24 గంటలు ధర్మాన్ని నమ్ముకుంటామని అర్థం.
సరే ఎనీవేస్, సో అందుకని ఆ కామన్ థ్రెడ్ అనే మాట మీకు అర్థమైంది కదా. సో దేర్ ఈజ్ ఏ కామన్ థ్రెడ్ దట్ రన్స్ డాష్ మెనీ ఆఫ్ దీస్ వెంచర్స్ రన్స్ త్రూ. ఆ థ్రెడ్ ఈ వెంచర్ల ద్వారా అన్నిటి ద్వారాను ఆ కామన్ థ్రెడ్ నడుస్తూనే ఉంటుందని అర్థం. దేర్ ఇస్ ఎ కామన్ స్టాండ్ అనకూడదా? స్టాండ్ అనకూడదు. స్టాండ్ అంటే ఏంటనుకున్నారు? ఇట్లా దూదిని ఇలా చేస్తుంటే ఒత్తిలాగా వస్తుంది సార్, దట్ యూ కాల్ ఇట్ ఎస్ ఎ స్టాండ్. దర్ ఇస్ కామన్ స్టాండ్ ఉండదు, కామన్ థ్రెడ్ ఉంటుంది ఎప్పుడైనా. ఓకే, నెక్స్ట్. వరల్డ్ ఎకనామిక్ గ్రోత్ విచ్ వాజ్ ఎనీవే డాష్ విల్ బి ఫర్దర్ డాంపెండ్ డాష్ టు బ్రెగ్జిట్. సో ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ గ్రోత్ విచ్ వాజ్ ఎనీవే స్టంబ్లింగ్ అంటే ఎలాగో కింద పడుతుంది. స్టంబుల్ అంటే తెలుసు కదా, తట్టుకొని ముందుకు పడ్డు. స్టంబుల్ అపాను, డిగ్ ఇవంటే సోషల్ మీడియా సైట్స్ ఉన్నాయి కదా. స్టంబులింగ్ అంటే ఏదైనా రాయికి తట్టుకొని ముందుకు పడేంతగా, అంటే అలా ఉంది ఊగిసలాడుతుంది ప్రికేరియస్ కండిషన్లో వరల్డ్ ఎకానమీ. అలా ఉన్నా ఇప్పుడు ఏమైంది, అది ఫర్దర్ దెబ్బతింది, అది డాంపెండ్ థ్యాంక్స్ టు బ్రెగ్జిట్. సో థ్యాంక్ అని ఉంది ఆప్షన్స్లో, అది థ్యాంక్స్ అని మార్చుకోండి. సో థ్యాంక్స్ టు బ్రెగ్జిట్ అది. ఇప్పుడు ఈ ఆప్షన్స్లో ఇంకోటి ఉంది స్పటరింగ్ అని. స్పటరింగ్ దాని మీనింగ్ తెలియకపోతే అది కూడా అవ్వచ్చు ఏమనుకుంటారు మీరు. స్పటరింగ్ అంటే ఆ సౌండ్ ఈ ఎగ్జాస్ట్ ఫ్యూమ్స్ చేస్తాయి. మన బైకులకి వాటికి ఎగ్జాస్ట్ ఉంటుంది కదా, అందులోంచి టప్ టప్ అని వస్తూ ఉంటాయి. ఆ టైప్ దాన్ని యూ కాల్ ఇట్ as స్పటరింగ్ అంటాం అది. సో దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఎకానమీ, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ది ఫిల్లర్స్. నెక్స్ట్ ఇంకేముంది, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ చూద్దాం, ఆ తర్వాత లాస్ట్కి కాంప్రహెన్షన్ చూద్దాం. సో రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్లో ఏం చెప్పారమ్మా, ఈ ఎంతమంది అయితే పీపుల్ ఉన్నారో అంతమందికి సరిపడా హాస్పిటల్స్ కానీ, హాస్పిటల్స్లో బెడ్స్ కానీ లేవు. ఒకవేళ అలా ఉన్నా కూడా దాంట్లో మళ్ళీ అనీవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది, అది అన్ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది అన్నారు కదా. ఆ అన్ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్లో ఏమేమి జరిగాయి అంటే, ఇంతమంది జనాలకి ఇన్ని బెడ్స్ అన్నా ఉండాలి కనీసం. కొన్ని స్టేట్స్లోనేమో అది అద్భుతంగా ఉంది, కొన్ని స్టేట్స్లోనేమో చాలా చండాలంగా ఉంది. ఇదే కాకుండా ఇంకా వాళ్ళకి ఫర్దర్గా శానిటేషన్, డ్రైనేజీకి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. ఇలాంటివన్నీ చెప్పారు దీంట్లో. సో అందుకని మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏమవ్వాలి, ఫస్ట్ సెంటెన్స్ ఏమవ్వాలి, దట్ ఈస్ సి అవుతుంది 100%, అంతే కదా. ఇండియా హ్యాస్ మేడ్ స్ట్రైడ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్. పబ్లిక్ సర్వీసెస్ అంటే హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, రోడ్స్ ఇలాంటివన్నీ. సో ఇండియా హ్యాస్ మేడ్ స్ట్రైడ్స్ ఇన్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్, అందులో డౌట్ ఏం లేదు, కరెక్ట్. సికి కనెక్టింగ్గా ఎక్కడికి వెళ్ళాలి, బీకి వెళ్ళాలి. ఎందుకని, ఫర్ ఇన్స్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్ట్రైడ్స్ జరిగాయి అని నేను అన్న, దాన్ని అన్న మాటను మరి సబ్స్టాన్షియల్గా మనం క్లెయిమ్ చేసిన దాన్ని బ్యాకప్ చేయాలి కదా. అందుకని ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్, ఇన్ 2015 దెర్ వాజ్ 1 గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్ ఫర్ every 1833 people కంపేర్డ్ విత్ 2326 persons in the decade earlier, which is a good sign. సో 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు రిమార్కబుల్గా ప్రోగ్రెస్ జరిగింది, అది చాలా మంచి విషయం. సో బి కనెక్ట్ అయింది. బి తర్వాత నెక్స్ట్ ఏం కనెక్ట్ అవుతుంది చెప్పండి, ఎఫ్. ఎందుకని, ఇప్పుడు ఇది హవెవర్ అని అంత మాత్రాన్ని ఇది లాస్ట్ అవ్వాలని పెంచారు అట్లా రూల్ ఏం లేదు. దజ్ అని హవెవర్ అని అన్నంత మాత్రాన్ని అవి ఎప్పుడు కంక్లూజన్సే అవ్వాలని రూల్ ఏం లేదు. హవెవర్ అంటే ఏది ఏమైనప్పటికీ అని అర్థం వస్తుంది కదా. సో అందుకని అంత ప్రోగ్రెస్ మనం చేసినప్పటికి కూడా సమస్య ఉంది ఇంకా. సో హవెవర్, as Lancet points out, this availability of beds has been inequitably distributed within the country. రాష్ట్రాల మధ్య తేడాగా డిస్ట్రిబ్యూట్ అయింది ఇది. ఆ విషయం ఎలా చెప్పగలం, ఈలో ఉంది చూడండి. ఫర్ ఇన్స్టెన్స్, మళ్ళీ దేనికి ఇన్స్టెన్స్ ఇది, అన్ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్కి ఇది. ఫర్ ఇన్స్టెన్స్, దట్ ఈస్ 1 గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్ ఫర్ every 614 people in Goa కంపేర్డ్ విత్ 1 ఫర్ every 8789 people in బీహార్. సో గోవాలోనేమో ప్రతి 614 మందికి ఒక బెడ్ ఉంది హాస్పిటల్లో, వేరస్ బీహార్లో చూస్తేనేమో దాదాపు 9000 మందికి కానీ ఒక బెడ్ లేదు. అంత స్క్యూడ్గా ఇన్ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూషన్ జరిగింది, అంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఏ చూడండి, అపార్ట్ ఫ్రమ్ దీస్, ఏది ఈ బెడ్స్లో ఇన్ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషనే కాదు, అపార్ట్ ఫ్రమ్ దీస్ ద కేర్ ప్రొవైడెడ్ ఇన్ దీస్ ఫెసిలిటీస్ ఈజ్ ఆల్సో నాట్ అప్ టు ద మార్క్. ఏదో ఉన్నాయి, పేరుకు ఉన్నాయి, అప్ టు ద మార్క్ లేవా సర్వీసెస్ అని ఎలా చెప్పగలం, అది డీలో ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ చూసారు కదా, ప్రతిదానికి ఓ స్టేట్మెంటు, దానికి ఎగ్జాంపుల్, స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, 6 out of every 10 హాస్పిటల్స్ ఇన్ ద లెస్ డెవలప్డ్ స్టేట్ డిడ్ నాట్ ప్రొవైడ్ ఇంటెన్సివ్ కేర్. అసలు ఐసీయూలే లేవు వాళ్ళ దగ్గర. అండ్ a quarter of them, అందులో మళ్ళీ 1/4 ఆఫ్ దెమ్ స్ట్రగుల్డ్ విత్ ఇష్యూస్ లైక్ శానిటేషన్ అండ్ డ్రైనేజ్. ఇది. సో అందుకని దీన్ని బట్టి దీనికి ఆర్డర్ ఏమవుతుందంటే సి, బి, ఎఫ్, ఈ, ఏ అండ్ డి. సిబిఎఫ్ఈఏడి అది దీని ఆర్డర్ అవుతుంది. దాని ప్రకారం ఆ ఇచ్చిన సెంటెన్సెస్ని ఆర్ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఈజ్ కాంప్రహెన్షన్. సో కాంప్రహెన్షన్లో ఉమెన్కి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది బీజింగ్లో 95లో. సో ఉమెన్ని ఈక్వల్గా పార్టిసిపేట్ చేయించాలి సొసైటీలో. అలా ఉమెన్కి పార్టిసిపేట్ చేయాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి వాళ్ళకి.
అలానే హౌస్ హోల్డ్ యాక్టివిటీస్కే పరిమితం చేయకుండా వాళ్ళని ఇతరత్ర ఎకనామిక్ యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ చేయాలి. కొంతమంది చేసిన సర్వేస్ ప్రకారం ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్ సహారన్ ఆఫ్రికాలో వాళ్ళ పిల్లలకి దాదాపు 70% వరకు వ్యాక్సినేషన్స్ వేయిస్తే అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ 30% వ్యాక్సినేషన్స్ వేయించారు పిల్లలకి. ఆ టైప్లో వాళ్ళ ఎడ్యుకేషన్ వల్ల సొసైటీ పరంగా బాగుపడుతుంది ఉమెన్ చదువుకోవడం వల్ల. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఉమెన్ ఎకనామికల్గా బిజినెస్ లాంటి వ్యవహారాల్లో కూడా వాళ్ళు చాలా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈక్వల్ పార్టిసిపేషన్ వాళ్ళు సమాజంలో చేయగలుగుతారు. అప్పుడు మాత్రమే ఎకనామికల్గా మనం డెవలప్ అవ్వగలుగుతాము. సో ఉమెన్ని ఇన్వాల్వ్ చేస్తే డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలా చేయకపోవడం వల్లే ఈస్ట్ ఏషియాలో జరిగినట్టుగా మిగతా అట్లా జరగకపోవడం వల్లే వాళ్ళ ఎకానమీలు కూడా అంత బాగా ఫాస్ట్గా అభివృద్ధి కాలేదు. ఎప్పటికైనా సరే వాళ్ళని అలా చేయాలి అన్నట్టు చెప్తానే లాస్ట్లో కూడా మళ్ళీ ఏమన్నారు, ఓ పాయింట్ అన్నారు చూడండి, దిస్ ఫైండింగ్ మే సీమ్ ఇంప్లాజిబుల్ టు మెన్. ఏంటది? ఖర్చు విషయానికి వస్తే మెన్ స్క్వాండర్ అంటే దుబారా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వేరే ఉమెన్ చాలా జాగ్రత్తగా ఆ వైటల్ గూడ్స్ మీద వాటి మీద ఖర్చు పెడతారు. ఇది వింటే మెన్కి ఇంప్లాజిబుల్గా ఉంటుంది. ఇంపాసిబుల్ కాదు, ఇంప్లాజిబుల్ అంటే అంత ఆశ్చర్యపోతారు వీళ్ళు. బట్ ఉమెన్కి అంత సర్ప్రైజింగ్గా ఏముండదు ఇది అని చెప్పుకొచ్చారు. సో ఇన్ వాట్ ఎవర్ ఇస్ ది కేస్ కంపారిటివ్లీ ఉమెన్ని కూడా సొసైటీలో ఈక్వల్ పార్ట్ చేయాలి. అలా చేయకపోతే ఎకనామికల్గాను దెబ్బతింటాం, సోషల్గాను దెబ్బతింటాం, అటు లిటరసీ పరంగాను దెబ్బతింటాం, అన్ని రకాలుగాను దెబ్బతింటాం అనేది ఈ ప్యాసేజ్ చెప్తున్న ఒక పాయింట్. సో ఎనీవేస్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ చేశారు సి రాజగోపాలాచారి, రాజాజీ అంటారు. ఆయన ఇప్పుడు ఒక బుక్ రాశాడు గుడ్ బ్రిక్స్ అని. అందులో ఆయన ఏమన్నాడంటే ఇఫ్ ఏ ఉమెన్ ఈజ్ ఎడ్యుకేటెడ్ దెన్ ది ఎంటైర్ హౌస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ యూనివర్సిటీ. చదువుకోని మదర్ ఉన్న ఇల్లుకి చదువుకున్న మదర్ ఉన్న ఇంటికి డిఫరెన్స్ ఏంటంటే, ఒక పిల్లాడు పుట్టిన తర్వాత ఫస్ట్ ఎవరి దగ్గర నేర్చుకుంటాడు అంటే తల్లి దగ్గర నేర్చుకుంటాడు ఏ విషయమైనా సరే. అలాంటిది ఆ తల్లే బాగా ఎడ్యుకేటెడ్ అనుకోండి, అప్పుడు ఆ ఇల్లే ఒక యూనివర్సిటీతో సమానం. ఆ పిల్లలకి బోర్డన్ని ఏది తప్పు ఏది కరెక్ట్ అనే సెన్స్ ఆఫ్ జడ్జిమెంట్ అది ఆవిడ ఇవ్వగలదు. అది కేరళలో జరిగింది. కేరళ గవర్నమెంట్ అలా అడల్ట్ లిటరసీ మీద ఫోకస్ చేసి వాళ్ళకి చదువు అంటే గొప్పతనం ఏంటో చెప్పి అది స్టూడెంట్స్కి చెప్పించడం ద్వారా వాళ్ళ పిల్లలకి కేరళ అందుకనే ఆ అడ్వాంటేజ్ ఇప్పటికీ ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తున్నారు కదా. 94% లిటరసీ అండ్ అబోవ్ కేరళలో రికార్డ్ అవుతుంది ఇయర్ ఆన్ ఇయర్. అంటే వాళ్ళు కేరళ గవర్నమెంట్ తీసుకున్న ఎక్స్ట్రాడినరీ స్టెప్ అది. మిగతా ఏ స్టేట్ గవర్నమెంట్ చేయలేదు, కేరళ గవర్నమెంట్ వాళ్ళు చేశారు. ది ఫోకస్డ్ మోర్ ఆన్ అడల్ట్ లిటరసీ అండ్ దట్ టు ఆన్ ఉమెన్ లిటరసీ. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అది భారతదేశంలో అన్ని రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి ఖచ్చితంగా. సరే, వాట్ ఈస్ ది కేస్? ఇక చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అప్రోప్రియేట్ టైటిల్ ఫర్ ది ప్యాసేజ్. ఏం చెప్పచ్చు మా దీంట్లో? జెండర్ ఫెయిర్నెస్ ఈక్వల్స్ ఎకనామిక్ డెవలప్మెంట్. అది సో ఉమెన్ని పార్టిసిపేట్ చేయనివ్వండి ఎకనామిక్ యాక్టివిటీలో, ఆటోమేటిక్గా ప్రపోర్షనేట్గా ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుంది. అది విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అ హిండరెన్స్ ఇన్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీస్ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్. సో కొన్ని దేశాల గురించి చెప్పారా ఈ ఎకనామికల్గా ఎదగలేకపోయినాయి. ఎందుకు ఎదగలేకపోయినాయి? ఫస్ట్ ఆప్షన్ చూడండి, టైమ్ ఆనర్డ్ ట్రెడిషన్స్ ఇన్ దీస్ కంట్రీస్. ఎప్పటి నుంచో కొన్ని ట్రెడిషన్స్ పెట్టున్నారు, అవి వాటిని అలానే గొప్పగా ట్రెడిషన్స్ చాలా మంచివి చాలా గొప్పగానే పాకులాడుతున్నారే తప్ప ఈ టైంకి తగినట్టుగా వాటిని మార్చుకునే ప్రయత్నం చేయట్లేదు. అదొకటి సమస్య. రెండోది ఉమెన్స్ లిమిటెడ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్, అది సమస్యే. పాపులేషన్ ఎక్స్ప్లోజన్ గురించి ఇందులో మాట్లాడలేదుగా, సో అందుకని ఓన్లీ ఏ అండ్ బి. నెక్స్ట్, వాట్ డూ ది స్టాటిస్టిక్స్ ఇన్ ది ప్యాసేజ్ ఇండికేట్? ఏం చూపించారు? ఇందా చెప్పాను, ఎడ్యుకేటెడ్ మదర్స్ ఎక్కువగా పిల్లలకి వ్యాక్సినేషన్లు వేయించడం, మాల్ న్యూట్రిషన్ అవి లేకుండా చేయడం, ఆ ఎడ్యుకేషన్ లేని మదర్స్ వల్ల మాల్ న్యూట్రిషన్ సమస్యలు అవి పెరగడం అనేది జరిగిందని ఏదో రీసెర్చ్లో వచ్చింది. సో అది ఎక్కడ ఉంది? ఎడ్యుకేషన్ ఆఫ్ మదర్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్ హెల్త్ అండ్ ఇమ్యునైజేషన్ ఇన్ సబ్ సహారన్ ఆఫ్రికా. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది ఆథర్స్ ఒపీనియన్ రిగార్డింగ్ ఇంటర్నేషనల్ ఎయిడ్ ఎఫర్ట్స్. ఇంటర్నేషనల్గా కొన్ని దేశాలు వాళ్ళు ఈ ఆఫ్రికా లాంటి దేశాలకు డబ్బులు కూడా ఇస్తున్నాయి, అట్లా డెవలప్ చేయండి ఉమెన్ని లేకపోతే సొసైటీని అని. దాని గురించి ఆథర్ ఏమన్నాడు? హీ సెడ్ ద ఎయిడ్ ఈజ్ జనరస్. చాలా గొప్పగానే ఇస్తున్నారు వాళ్ళు, ఎక్కువ డబ్బులే ఇస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఈ పొలిటికల్ పరమైన సమస్యలు కానీ, లేకపోతే చట్టాల పరమైన సమస్యలు కానీ, లేకపోతే ట్రెడిషనల్ పరమైన సమస్యలు కానీ అవి ఖర్చు పెట్టడానికి అవకాశం లేకుండా చేస్తున్నాయి. అది ఎక్కడుంది? ఏబిసిడిలో ఉంది చూడండి, ఈలో. దీస్ ఆర్ జనరస్ బట్ ఎఫెక్టివ్నెస్ ఈజ్ హ్యాంపర్డ్ బై ప్రివైలింగ్ లోకల్ ఫ్యాక్టర్స్. అది నెక్స్ట్, చూస్ ది వర్డ్ విచ్ ఈస్ మోస్ట్ నియర్లీ ద సేమ్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ఫేడెడ్ అన్నారు. ఫేడెడ్ అంటే డిజపియర్డ్, కనపడకుండా పోయింది. స్ట్రైట్ మీనింగ్ కనపడకుండా పోయింది. ఓకే, నెక్స్ట్, టెయింటెడ్ అని ఉంది కదమ్మా. టెయింటెడ్ అంటే ఆరోపించబడిన, మంత్రుల్ని అట్లా పిలుస్తారు టెయింటెడ్ అంటే. ఒక స్కామ్లో అక్కడ ఇరుక్కున్నాడు అనుకోండి, ఈయన పేరు అందులోకి వస్తే టెయింటెడ్, మరకబట్టిన ఆయన అన్నట్టుగా వస్తుంది అనమాట అర్థం. సరే, అది ఇక్కడ సమస్య, అది ఇక్కడ మ్యాచ్ కాదు, తెలిసేయండి.
చూస్ ద వర్డ్ ఆఫ్ ఆర్ ది వర్డ్స్ విచ్ ఇస్ మోస్ట్ నియర్లీ ద సేమ్ ఇన్ ద మీనింగ్ యాజ్ ద వర్డ్ ఫన్నల్ అన్నారు కదా. ఫన్నల్ అంటే అవైలబుల్ అని ఇక్కడ కాన్సెప్ట్లో, ఫన్నల్ అంటే అవైలబుల్. ఓకే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ప్యాసేజ్? ఏది కరెక్ట్? దేర్ హ్యాస్ బీన్ మచ్ ఫోకస్ ఆన్ ది ఇష్యూ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ ద పాస్ట్ 2 decades అది అన్నారు కదా. సో 1990 గురించి వాటి గురించి మాట్లాడారు. సో లాస్ట్ 2 decadesలో జెండర్ ఈక్వాలిటీ గురించి ఎక్కువగా ఫోకస్ జరిగి డిస్కషన్ జరిగింది, అది కరెక్ట్. చూస్ ది వర్డ్ విచ్ ఈస్ ఆపోజిట్ ఇన్ ద మీనింగ్ ఫెయిరర్. సో ఫెయిరర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నారు కదా. ఫెయిరర్ అంటే ఈక్వల్ ట్రీట్మెంట్ అని ఓ రకంగా చెప్పాలంటే, ఇక్కడ ఆపోజిట్ ఏంటి దానికి? బయాస్డ్. బయాస్డ్ అంటే పార్షియాలిటీ, వాళ్ళకి ఎక్కువ ట్రీట్మెంట్ చేయడం, వీళ్ళకి తక్కువ అవకాశాలు ఇవ్వడం లాగా. చూస్ ద వర్డ్, లాస్ట్ బట్ వన్ అమ్మ. చూస్ ద వర్డ్ విచ్ ఈస్ మోస్ట్ ఆపోజిట్ ఇన్ ద మీనింగ్ టు ద వర్డ్ ఇంప్లాజిబుల్. సో చాలామంది మెన్కి ఆ స్టేట్మెంట్ లాస్ట్ చెప్పానే, అది ఇంప్లాజిబుల్గా ఉంటుంది అని అన్నాం కదా. ఇంప్లాజిబుల్ అంటే డౌట్ఫుల్గా, అందుకని ఇప్పుడు చూడండి, క్వశ్చనబుల్, హిపోక్రిటికల్, ఫేక్, ఇవన్నీ డౌట్ఫుల్ అనే అర్థాలే ఇస్తాయి. కాకుండా ఉన్నది ఏంటి? క్రెడిబుల్. సో ఇంప్లాజిబుల్కి ఆపోజిట్ అవ్వాలి, క్రెడిబుల్ అవ్వాలి. ఇక లాస్ట్, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ వాట్ కెన్ బి సెడ్ విత్ రిగార్డ్ టు ఆఫ్రికా? ఏం చెప్పచ్చు ఆఫ్రికా గురించి? ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్ టు ఇంప్రూవ్ ద సిచ్యువేషన్ విత్ రిగార్డ్ టు డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ ఉమెన్. సో వాళ్ళ దగ్గర ఏడి డబ్బులు అయితే ఉన్నాయి, ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, కానీ టైం టెస్టెడ్ ట్రెడిషన్స్ అవి వాళ్ళకి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రావట్లేదు. దే ఆర్ స్ట్రగ్లింగ్ టు ఇంప్రూవ్ ది కండిషన్ ఆఫ్ ది ఉమెన్ ఇన్ దేర్ కంట్రీస్. సో దట్ ఈస్ అబౌట్ పేపర్ నెంబర్ 21. సో ఇది 25 టెస్ట్లు అయిపోయిన తర్వాత విల్ బీ స్టార్టింగ్ ది టెస్ట్ సిరీస్ ఆఫ్ 25 టెస్ట్ ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ ఆల్సో ఫర్ ఎస్బీఐ పిఓ మెయిన్స్. అవి 2 స్టార్ట్ అవుతాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ నేను 1-2 రోజుల్లో మీకు అప్డేట్ చేస్తాను. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో అహెడ్ అండ్ కంటిన్యూ ఫర్ దట్ యాజ్ వెల్. థ్యాంక్ యూ.